వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఉభయ సభల్లో వేడి పుట్టించింది. లోక్సభలో ఆమోదం పొందడాన్ని కొందరు తీవ్రంగా ఖండించారు. గత కొంతకాలంగా అబద్దాలు ప్రచారం చేసి బిల్లు ఆమోదం పొందేలా చేశారన్నారు విపక్ష సభ్యులు. మరోవైపు రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై అధికార ప్రతిపక్షం మధ్య వాడివేడిగా చర్చ కంటిన్యూ అవుతోంది. రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. తర్వాత చర్చ కంటిన్యూ చేయాల్సిందిగా కోరారు. బిల్లులో అపీలు హక్కును కూడా చేర్చామన్నారు కిరణ్ రిజిజు. ట్రిబ్యునల్లో హక్కును పొందకపోతే ఈ అపీలు హక్కు కింద కోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చన్నారు. आप तो जानते हैं लिमिटेशन एक्ट अगर लागू नहीं होगा तो फिर कहां तक जाएगा, कोई सीमा तय कैसे होगा। इसलिए हमने जब ये कानून पारित होगा, सरकार का अगर लैंड है तो उसका लॉ ऑफ लिमिटेशन के हिसाब से 30 इयर्स का प्रावधान रखा है। अगर प्राइवेट लैंड है तो 12 साल का हमने प्रावधान रखा है। मैं मानता हूं कि ये बहुत ही रीजनेबल हमने लॉ ऑफ लिमिटेशन को यहाँ अप्लाई किया है। 1913 నుంచి 2013 వరకు వక్ఫ్ బోర్డు కింద 18 లక్షల హెక్టార్ల ఆస్తులు ఉన్నాయని రాజ్యసభలో చెప్పారు జేపీ నడ్డా. 2013 నుంచి ఇప్పటి వరకు మొత్తం 21 లక్షల హెక్టార్ల భూమిని ఈ ఆస్తుల్లో చేర్చారని తెలిపారు. ఈ భూములు దుర్వినియోగం కాకుండా చూసేందుకే 2013లో వక్ఫ్ చట్టానికి సవరణను ప్రతిపాదించామన్నారు నడ్డా. मैं जानना चाहता हूं कि पिछले 70 साल किन लोगों ने उनको अलग रखा है, किन्होंने उनके साथ अलग व्यवहार करने की बात की है। 50 years later, 100 years later, we will not be there. But the course of action which we take today, that is going to make India stronger, that we have to understand. और आपने 70 साल का एक्सपेरिमेंट करके देख लिया. వక్ఫ్ బిల్లుపై బీజేపీ పూర్తిగా మతానికి ప్రాధాన్యత ఇస్తూ మాట్లాడుతోందన్నారు కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్. ఈ బిల్లు లోక్సభలో పూర్తి అబద్దాలతో ఆమోదం పొందిందన్నారు. సరైన పద్ధతిలో బిల్లు ఆమోదం పొందలేదన్నారు నజీర్. भैया आप 10 साल पावर में थे, क्या किए? आज वेबसाइट निकाल के देखेंगे, सेंट्रल वक्फ काउंसिल की जो बात कर रहे हैं सिर्फ किरण रिजिजू का नाम नजर आएगा, काउंसिल नहीं है उसके अंदर। जो बजट अलॉकेट होता था वक्फ काउंसिल के लिए वो भी नहीं दिया गया। वहां का जो स्टाफ था उनको सैलरीज नहीं दिए गए। आप अपने शासित राज्यों में वक्फ बोर्ड का नाम नहीं लेते, वहां के वक्फ बोर्ड कॉन्स्टिट्यूट नहीं करते। आज आप कह रहे हैं गरीब मुसलमान को मदद करेंगे। మన భూమిని ఆక్రమించుకున్న చైనా దౌత్యవేత్తలతో కలిసి కేకులు కోయడం ఎంతవరకు కరెక్ట్ అని లోక్సభలో ప్రశ్నించారు ఎల్ఓసి రాహుల్ గాంధీ. బీజేపీ పూర్తిగా వెన్నెముక లేని సాంప్రదాయాన్ని కొనసాగిస్తోందన్నారు. ప్రతి విదేశీయుడి ముందు తలవంచాల్సి వస్తోందన్నారు రాహుల్. చైనా ఆక్రమించిన భూమిని భారత్ ఎప్పుడు పొందుతుందన్నారు. ట్రంప్ సుంకాలపై మోదీ ఎప్పుడు స్పందిస్తారని ప్రశ్నించారు. You have given China 44,000 square kilometers of land. On the other side, our ally suddenly decides to impose tariffs on us, 26%, which is going to completely devastate our economy. But we would like an answer from the government of India. What are you doing about our land? And what are you going to do? What are you going to do about this tariff? Okay. దేశంలో ప్రజాస్వామ్య ఆత్మనే బెదిరించే పరిస్థితి వచ్చిందన్నారు ఎంపీ కేసీ వేణుగోపాల్. దేశంలో వాక్ స్వాతంత్ర్యం క్రమంగా క్షీణిస్తోందన్నారు. అది మీడియాలో కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, సినిమా రంగం కావచ్చన్నారు. ఇప్పటికైనా దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యతను కేంద్రం తీసుకోవాలన్నారు. The way in which this government and the BJP Sangh Parivar is attacking the minority, this is another example. In last 1 year, 753 churches, Christian churches, has been attacked by this RSS Sangh Parivar. The MPs from Kerala and national level, we protested inside the parliament. We moved an adjournment motion to discuss all these things. Speaker didn't allow that motion. We walk out from the parliament and we are demonstrating on this issue. కాజీపేట లోకో డిపోలో సమస్యలను లోక్సభలో ప్రస్తావించారు ఎంపీ కడియం కావ్య. లోకో రన్నింగ్ డిపోలో ఖాళీలను భర్తీ చేయాలన్నారు. గతంలో 184 పోస్టులను మంజూరు చేస్తే వారిని 1000 మందికి పైగా ఉన్న విజయవాడ లోకో రన్నింగ్ స్టేషన్ కు కేటాయించారన్నారు. ఈ విషయాన్ని మరోసారి పరిశీలించి ఖాళీలను భర్తీ చేయాలన్నారు. The railway authorities are shifting large number of employees to Vijayawada but not taking any effort to fill the vacant post in Kazipet. Through you, madam, I humbly request the Honorable Minister of Railways, Government of India to kindly look into the issue. Mananiya Sadasya Sri Ravindra Chauhan ji, and take necessary steps for initiating to fill up the vacant post at the loco running station Kazipet. Thank you, madam.
హైదరాబాద్ ఎంఎంటీఎస్ వ్యవస్థపై లోక్సభలో ప్రస్తావించారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్. బీఆర్ఎస్ హయాంలో ఎంఎంటీఎస్ లైన్లకు ఆమోదం లభించిన కేసీఆర్ సర్కార్ అటవీ అనుమతులు పొందడంలో విఫలమైందన్నారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరారు ఎంపీ కిరణ్. I come from the Bongiri constituency, which is 50 kilometers away. There is lot of issue in regard to the transport, which is very close to Hyderabad. I request the ministry to intervene and do this 412 crores immediately and do the MMTS so that lot of transportation issues will be sorted out. It will increase the employment, it will increase the urbanization and also education. So please, I request on behalf of you to the माननीय ministry सदस्य to श्रीमती take care of शर्मिला this. రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. బిల్లును అధికార పక్షం సమర్థించుకోగా విపక్షాలు వ్యతిరేకించాయి.